హాయ్ గురుదేవో భవ. ముందుగా గురువుగారైన పత్రిజీ గారికి ధన్యవాదాలు చెప్తూ, కర్మలు మూడు రకాలు ఫ్రెండ్స్. ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మ. ఇప్పుడు మనం ప్రస్తుతం చేసే కర్మలన్నీ ఆగామి కర్మలు ఫ్రెండ్స్. వీటి ఫలితం భవిష్యత్తులో మనం అనుభవించాల్సి వస్తుంది. కర్మ అంటే మంచి అయినా కావచ్చు, చెడైనా కావచ్చు, ఏదైనా కర్మే. సంచిత కర్మ మనం గత జన్మలలో చేసిన కర్మ ఫలితం సంచిత కర్మ. అది భవిష్యత్తులో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రూపంలో మన జీవితంలోకి వస్తుంది. ప్రారబ్ధ కర్మ అంటే ప్రస్తుతం మనం అనుభవిస్తున్న కర్మ. మన గతంలో చేసిన కర్మ ఇప్పుడు ప్రజెంట్ అనుభవిస్తున్నది. ఆగామి కర్మలు పూర్తిగా మన చేతిలో ఉంటాయి ఫ్రెండ్స్. మనం ఇప్పటి నుంచి చేసే ప్రతి కర్మ మంచిగా ఉంటే మన భవిష్యత్తు బాగుంటుంది. సంచిత కర్మ వాటి ఫలితం పోవాలంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాన. మనం ధ్యానం చేసి జ్ఞానాన్ని సంపాదించుకుంటే సంచిత కర్మలు అంటే రాబోయే కష్టాలు కానీ ఏవైనా వాటిని మనం తప్పించుకోవచ్చు. ప్రారంధం ప్రస్తుతం అనుభవిస్తున్న కర్మలు, బాధలు, దుఃఖాలు. జ్ఞాన సాధన ద్వారా వాటిని కూడా కొంతవరకు మనం తగ్గించుకోవచ్చు లేదా తట్టుకునే శక్తిని పెంచుకోవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, గురువుగారైన పత్రి గారు చెప్పిన మార్గము, బుద్ధుడు చెప్పిన మార్గము, ఆనాపానాసతి ధ్యానం, శ్వాస మీద ధ్యాన సాధన చేసి ఆగామి కర్మలు మంచిగా చేయండి. సంచితాన్ని క్లియర్ చేసుకుందాం, ప్రారంధాన్ని తగ్గించుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.